రెండో ప్రశ్న ఏంటంటే బహుశా చాలామంది ఏమంటారు భార్యలు ముఖ్యంగా కార్పొరేట్ జాబ్‌లు చేసేటువంటి భార్యలు చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. చాలామందిని అడుగుతా. ఆ ప్రశ్న ఏంటంటే వాళ్ళేమంటారంటే, "మేమే కాలికి మట్టెలెందుకు ధరించాలి? మేమే మంగళసూత్రం ఎందుకు ధరించాలి? మేము నుదుట సింధూరం ఎందుకు ధరించాలి? మేము జాబులు చేస్తున్నాం గదా! మాకు పెళ్ళయింది బాబు అని మేము ఎందుకు ప్రకటించుకోవాలి? ఏది ఇలా నుదుట సుందీరం పెట్టుకొని గానీ, మంగళసూత్రం వేసుకొని గానీ, కాళ్ళకి మెట్టెలు వేసుకొని గానీ, అదే జాబ్ చేస్తున్నటువంటి పురుషుల్ని చూసి పురుషునికి పెళ్ళయిందా లేదా అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఉండవు. వాళ్ళేమి ధరించవు గదా! మేము మాత్రం ఎందుకు ధరించాలి? అని చాలామంది ఈ ప్రశ్న ఉంటది. నన్ను గూడా చాలామంది అడిగారన్నమాట. సో, హ్మ్. మీరు మీరైతే సరిగ్గా సమాధానం చెప్తారని ఈ ప్రశ్న అడుగుతున్నాను సార్. సో, వాళ్ళకి మనం మీరేం చెప్తారు అనేది తెలుసుకోవాలనుంది. దీనిపై స్పందించి వీడియో చేస్తానని కోరుతున్నాను సార్. ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ పురపాటి, కరీంనగర్ నుంచి ఇంకొక ప్రశ్న. ఈ రెండవ ప్రశ్న అంటే నిన్న మొదటి ప్రశ్న పెళ్ళిళ్ళ గురించి ఏదో అడిగాడు. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటంటే, స్త్రీలు కార్పొరేట్ జాబ్ చేసేవాళ్ళు మేమే ఎందుకు ఇట్లా మెట్టెలు ధరించాలి, నుదుట సింధూరం పెట్టుకోవాలి, తాళి వేసుకోవాలి, మేము పెళ్ళి అయిపోయింది మాకు అని చెప్పుకొని మేము ఎందుకు తిరగాలట్లా అని స్త్రీలు కొంతమంది అడుగుతున్నారు. అలానే పురుషులు ఎందుకు మరి పురుషులు అట్లా పెళ్ళైందో లేదు మాకు ఎడ తెలుస్తుంది, అది ఇదని ఇంకొక ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే, మొట్టమొదటిది మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఈ తాళిబొట్టు కానీ, మెట్టెలు కానీ, ఈ సింధూరం కానీ, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఇది. సరే, ఆచారం మార్చుకుంటే అయిపోతుంది కదా అని చాలామందికి ఉంటుంది. తప్పేం లేదు, మార్చుకోవచ్చు అని అనుకుంటారు. కానీ వాస్తవాలు గ్రహిస్తే బహుశా మార్చుకోరేమో. వాస్తవం ఏంటంటే, స్త్రీలు ఇప్పుడు మాకు పెళ్ళయిందని మేము ఎందుకు చెప్పుకోవాలి ఏంటి? ఖచ్చితంగా మగవాడికి తెలవాలి. ఎందుకంటే మగవాడు తింగరోడు కదా, మగవాళ్ళు తింగరోడు. సో స్త్రీలకు పెళ్ళయింది అని తెలిస్తే కొద్దిగా మర్యాదగా ఉంటారు. లేకపోతే వాళ్ళు అమ్మాయిని ప్రేమించడమనో ఇదే ఇలాంటివన్నీ చేసి ఏదో గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే చేస్తే తప్పేంటి, కాసేపు సరదాగా ఉంటుంది కదా అంటే సరదా ఉండదమ్మా. ఎక్కడా సరదా ఉండదు. ఎట్టి పరిస్థితిలోనూ స్త్రీ తన పెళ్ళయిందని చెప్పుకోవడంలో గర్వించాలి, కానీ దానిలో అవమానకరమైంది ఏమీ లేదు. సో నీకు నీకు పెళ్ళయిందా అని ఒక మగవాడు అడగడం, దానికి నీకు సమాధానం నేను ఇవ్వాలా అన్న ప్రశ్న వస్తుంది. రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవడో చూశాడు, అమ్మాయి బాగుంది అనుకున్నాడు అనుకో, పెళ్ళయిందా అమ్మ నీకు అని అడుగుతాడా? నీకు పెళ్ళయిందా అని అడుగుతాడా? కాలికి మెట్టెలు కానీ, తాళి కానీ, నిదుడు సుందరం చూస్తే ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అనుకుంటాడు. అనుకున్నప్పుడు సరే అని వెళ్ళిపోతాడు. అట్లా సామాన్యమైన ప్రజల్లో. సరే, ఇక దుష్టుడు ఉంటే కనుక, రావణాసురుడు లాంటి వాడు ఉంటే ఇంకేం చేయలేము. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, పెళ్ళయిందని చెప్పుకోవడం అవమానమా? ఏంటి అందులో అవమానం ఏంటి? కార్పొరేట్ జాబ్ ఏంటి? అర్థమే కాలేదు. మీరు కలెక్టర్‌లను చూడండి, లేడీస్ కలెక్టర్స్‌గా వస్తారు. కలెక్టర్ ఎంత పవర్‌ఫుల్ అండి. వాళ్ళని చూడండి, చక్కగా తిలకం పెట్టుకొని, తర్వాత సింధూరం పెట్టుకొని, చీర కట్టుకొని, చక్కగా వాళ్ళు ఆ డ్రెస్సింగ్ అది ఎంత ఎంత మర్యాదపూర్వకంగా ఉంటుందో ఒకసారి గమనించండి. సో ఇది మీకు తెలిసిన తర్వాత కార్పొరేట్ ఆఫీస్‌లో ఏముంది? ఏ ఆఫీస్‌లో అయినా సరే వేసుకోవడంలో తప్పేంటి? మన వేషధారణ మనం వేసుకోవడంలో మనకు అవమానం ఏంటి? అది బహుశా మీ ఇన్ఫీరియారిటీ అలా మిమ్మల్ని పలికిస్తోంది. ఇన్ఫీరియర్ వుమెన్ ఉంటే అట్లనే అడుగుతారండి ప్రశాంత్ గారు. వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువుంటుంది. మమ్మల్ని ఎవరో చూడాలి, మమ్మల్ని ఎప్పుడో చాలామంది ఇష్టపడాలి, మగవాళ్ళంతా మా చుట్టే తిరగాలి అనుకునే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ జాతి ఒకటుంటుంది. దానికి మనమేం చేయలేం. అలా కాకుండా ఇది నా ఆచారము, నా కల్చర్ అని తిరగడం అన్నది బ్రహ్మాండంగా ఉంటుంది. నేను పీహెచ్‌డీ చేస్తున్న రోజుల్లో ఇక్కడ అమెరికాలో క్లాస్‌లో ఆడవాళ్ళున్నారు, మగవాళ్ళున్నారు, అందరున్నారు. అమెరికన్ అమ్మాయిలు ఎట్లా డ్రెస్సింగ్ యేసుకుంటారో మీకు తెలుసు.
అయితే ఒక ముస్లిం అమ్మాయి వచ్చేది క్లాస్కి, అదేదో పర్టికులర్ కోర్స్ తీసుకునేది. నాకు గుర్తున్నంత మటుకు అది సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అనమాట. అది ఆ అమ్మాయి చదువుతుండేది. అయితే ఆ అమ్మాయి బుర్క చక్కగా ఇట్లా మంచి డ్రెస్ పైనుంచి కింద వేసుకొని ఇట్లా హిజాబ్ చుట్టుకొని వచ్చేది. అయితే అమెరికన్ అబ్బాయిలు కొంతమంది తింగరోళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి కల్చర్ లేదు కదా, వాళ్ళకి ఉండదు. వాళ్ళు ముగ్గురు దగ్గర కలిసి ఒకసారి ఆ అమ్మాయిని ఈ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి, ఇంత నిండుగా ఇట్లా వేసుకొస్తావేంది, అవసరమా ఇదంతా అని అడిగారు. అడిగితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మీకేమిటి ఇబ్బంది అని అడిగింది. అట్లా కాదు, చక్కగా ఫ్రీగా ఉండాలి అందరిలాగా అది ఇది అంటే, నేను ఫ్రీగా ఉన్నానా లేదని నీకు ఎడ తెలుసు అని అడిగింది. అంటే అతను ఇక ఏమన్నారో అర్థం కాక, పోనీ నీకు రీజనే ఉంటే చెప్పు మీరు అంటే, ఆమె అడిగింది, నీ దగ్గర చాలా డబ్బు ఉందనుకో, $10 మిలియన్ క్యాష్ ఉంది, నువ్వేం చేస్తావు అని అడిగింది. అంటే దాచిపెట్టుకుంటాను. దాచిపెట్టుకోకపోతే ఏమవుతుందని అడిగింది. అంటే ఎవరో ఒకళ్ళు దొంగతనం చేయడం ప్రయత్నం చేస్తారు. అంటే ఇది కూడా అంతే. నా శరీరంలో బంగారం అనుకుంటున్నాను నా శరీరాన్ని. నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ బంగారం అనుకుంటున్నా. కాబట్టి నేను దాచిపెట్టుకున్నా. నీకేంటి ఇబ్బంది అని అడిగింది. అడిగేటప్పటికి అబ్బాయి ఏమనాలో తెలియలేదు. 2 నిమిషాలు నోరు మూసుకొని, అంటే మిగతా ఆడవాళ్ళకి లేదా అంటే, మాకు సంబంధం లేదు, అది వాళ్ళ ఇష్టం అని చాలా బాగా చెప్పింది అమ్మాయి. వాళ్ళేం చేసుకుంటారు నాకెందుకు? నేనేం చేసుకున్నా నువ్వు అడిగావు నువ్వు. అసలు నువ్వు నన్ను అడగకూడదు. ఇది సభ్యత కాదు కూడా అని చెప్పింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇంకా ఇద్దరు ముగ్గురు ఇండియన్స్ కూడా ఉన్నారు. అబ్బాయితో అన్నాం, సీ యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎవ్రీబడీస్ కల్చర్, డోంట్ డూ దాట్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుని నిన్నేమైనా ఇబ్బంది పెట్టారా నీకు? దాని మూలంగా ఆమె ఆమె వేసుకున్న డ్రెస్ మూలంగా నీకేమైనా ఇబ్బంది అయిందా? నో అన్నాడు. దెన్ గో అన్నా. అంటే వెళ్ళిపోయాడు. సో అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి ఇది తెలవాలి ఈ విషయం. దే షుడ్ నాట్ ఇంటర్ఫియర్. సో ఈ మనకి ఇండియన్‌లో ఉన్న అమ్మాయిలు కూడా, వాళ్ళు మన కల్చర్, మన మన పద్ధతులు బావున్నాయి. నీకేమైనా ఇబ్బంది అవుతోందనుకో, ఏమి ఇబ్బంది అవుతుంది నీకు? ఫిజికల్‌గా ఏమి ఇబ్బంది? చాలా లైట్ డ్రెసెస్ ఉంటాయి మనవి. చక్కగా పైజామా, కుర్తా పైజామా ఏసుకున్నా, చీర కట్టుకున్నా చాలా తేలిగ్గా ఉంటాయి అవి. నువ్వు బరువైన చీరలు నువ్వు కట్టుకుంటే ఎవడేం చేయలేడు గానీ, లైట్‌గా కట్టుకుని ఉంటే చాలా చక్కగా ఉంటాయి. బంగారం తాళి బరువేం కాదు. మెట్టెలు అసలు బరువు కాదు. అయితే దీనికి మన పూర్వీకులు పెట్టిన కారణాలుంటాయి. వాళ్ళు చాలా ఆలోచించి పెట్టారు ఈ విషయం. ఇదివరకు స్త్రీలు ఎక్కువగా పాపం పని చేస్తుండే వాళ్ళు, బావి దగ్గర నీళ్లు చేత్తూ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అప్పుడు కాళ్ళు బాగా తడుస్తుంది. కాళ్ళు తడిసినప్పుడు ఏమవుతుందంటే, కాళ్ళ వేళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. తొందరగా ఇన్ఫెక్షన్స్ అందుకుంటాయి. ఈ సిల్వర్ ఏం చేస్తుందంటే, సిల్వర్ మెట్టలు పెట్టుకోవాలి, బంగారం పెట్టకూడదు. సిల్వర్ మెట్టలు ఆ ఇన్ఫెక్షన్‌ని తొందరగా తొలగిస్తుంది. సో, అది సహాయకారిగా ఉంటుంది. సో, అందుకోసం పెట్టారు. మీరు ఒక వేలుకి అనుకుంటున్నారు. చాలా చాలామందైతే 4 వేళ్ళకి పెట్టేసుకుంటారు మెట్లు. సో, ఇది రీజన్ అన్నమాట. సో, అందుకని అలా పెట్టారు అప్పట్లో. ఇప్పుడు అవసరం లేదుగా తీసేయచ్చా అంటే, మీ ఇష్టం, తీస్తారా ఉంచుకుంటారా అది మీ ఇష్టం. కానీ కాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఆడవాళ్ళ కాళ్ళు చాలా అందంగా ఉంటాయి. అవి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. మన మగవాళ్ళకి రావా అంటే, మగవాళ్ళు ఎక్కువగా తిరిగేది పొలాల్లో వాటిలో తిరిగిన డ్రై ప్లేసెస్‌లో కొంత ఎక్కువగా తిరుగుతారు వాళ్ళు. సో, పొలాల్లో వాటిలో కొద్దిగా వెట్టుకున్నప్పుడు వెట్టుకుంటుంది గానీ, ఎప్పుడూ ఉండదు గదా! 24/7లో ఎక్కువ టైం ఉండదు గదా అది. అదే ఆడవాళ్ళకైతే వంటింటి పని, ఆ పని, ఈ పని అప్పట్లో. సో, ఇప్పుడు గూడా పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు సిస్టమ్ మారింది. నీళ్లు పైనకి రావటం, సింక్‌లోకి రావటం ఇట్లా అయింది. కానీ బాత్రూమ్‌లోకెళ్ళినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, కాళ్ళు కడుక్కోవడం అన్నీ చేసినా తుడుచుకోకపోతే ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి. విమెన్‌కి తొందరగా వస్తాయి. అది రీజన్ నాకు తెలీదు. బయాలజికల్ రీజన్ ఇంకా ఉమెన్‌కి ఎందుకొస్తాయి, మెన్‌కి ఎందుకు రావన్నది. తర్వాత ఈ ఈ బంగారము ఇక్కడ, తాళి ఇక్కడ ఉండటం వల్ల చాలా సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే ఒకటేంటంటే, బంగారం అన్నది ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి పనికొస్తుంది. అది తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవచ్చు ఏదన్నా ఎమర్జెన్సీ ఏర్పడిన. సో, ఇది అలా. అయితే ఈ బంగారంలో ఏంటంటే, బంగారం స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువుంటుంది. అంటే అదేం చేస్తుందంటే, తొందరగా హీట్ లాగుతుంది, హీట్ వదిలేస్తుంది. తొందరగా. నీళ్లున్నాయనుకోండి, నీళ్లు బాయిల్ చేయాలంటే చాలా సేపు పడుతుంది. ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ దానికి. సో, బంగారానికి లీస్ట్, తర్వాత సిల్వర్‌కి, తర్వాత కాపర్‌కి. అంటే పెరుగుతూ ఉంటుందన్నమాట. గోల్డ్ తక్కువ స్పెసిఫిక్ హీట్, దానికంటే సిల్వర్‌కి ఎక్కువ స్పెసిఫిక్ హీట్, దానికంటే కాపర్‌కి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ అండ్ సో ఆన్. సో, మనం ఇప్పుడు ఇందులో అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బంగారం స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉండడం మూలంగా క్విక్‌గా హీట్ తీసుకొని క్విక్‌గా హీట్ వదులుతుంది.
సో బాడీలో ఎక్కడైనా హీట్ ఎక్కువైందనుకోండి తొందరగా తీసుకొని వదులుతున్నాం. బ్రెస్ట్లో ఎక్కువ నిప్పల్స్ దగ్గర ఎక్కువగా హీట్ ఎక్కువ వస్తుంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, బ్రెస్ట్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా కొన్ని కొన్ని కాలాల్లో ఎక్కువ అవుతుంది. సో ఇది ఆ బంగారం కూడా కొంత హెల్ప్ చేస్తుంది. బంగారం గొలుసులు అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మగవాళ్ళకి రాదా అంటే, మగవాళ్ళు చూడండి కాస్త పూర్వకాలంలోకి వెళ్ళి చూడండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో శూద్రుల్లో ఎవరైనా సరే పైది ఇట్లాంటి చొక్కా ఉండేది కాదు వాళ్ళకి. లేకుండా ఓన్లీ ఒక కండువా లాగా వేసుకునే వాళ్ళు, అంతే. సో దెర్‌ఫోర్ వాళ్ళకి ఎప్పుడు బేర్ చెస్ట్ ఉండేది. మీరు గాంధీని కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఒకప్పుడు అలానే ఉండేవాళ్ళు. తర్వాత తర్వాత వేసుకోవడం మొదలుపెట్టారు. అది విషయం. అంటే పూర్వం కూడా వేసుకున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కావాల్సినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు గానీ, ఈ చొక్కా లేకుండా, బనియన్ లేకుండా ఉండేవాళ్ళు. సో అది అలవాటు. సో ఎవరన్నా ఇంటికొచ్చినా గానీ తెలుస్తుంది. ఇతనికి పెళ్ళయిందా లేదా అని. ఎందుకంటే యజ్ఞోపవీతంలో 3 తాళ్ళున్నాయి. 3 దారాలుంటాయి. రాను రాను కాలంలో మగవాళ్ళు 6 దారాలేసుకునేవాళ్ళు పెళ్ళైన తర్వాత. పెళ్లి కాకముందు 3 ఉండేవి. అలా పెట్టుకొని, అంటే 6 ఉన్నప్పుడు తెలుస్తున్నాడు ఇతనికి పెళ్ళయింది. ఎవరు లెక్క పెడతారండి, కూర్చొని లెక్క పెడతారు. చూస్తే తెలుస్తుంది, లావుగా ఉంటుంది, అంతకంటే ఏముండదు. సో వాళ్ళకి పెళ్ళయిందని తెలుస్తుంది ఒకటి. తర్వాత మగవాళ్ళు అప్పట్లో మీరు గమనిస్తే మీకు రాజులకి దగ్గర నుంచి క్షత్రియ వయస్సులు కూడా ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. ఇద్దరు లేక ముగ్గురు ఇట్లా కూడా ఉండేవాళ్ళు. అలా అని చేసుకోవాలని ఏం లేదు. వాళ్ళు నిష్టగా ఉండేవాళ్ళు, నిష్టగా ఉన్నారు కూడా. తప్పులేదు అని చెప్పి ఆ రోజుల్లో ఉండింది. ఈ రోజుల్లో కూడా చాలామందికి అదే అభిప్రాయం ఉంది. మన ఇండియాలోనే ఇప్పటికీ చాలామందికి ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు ఉంటూనే ఉన్నారు. సో ఇది సామాన్యమైన విషయం, అది పెద్ద విషయం కాదు. సో ఇది ఇంకోటి. సో దేర్‌ఫోర్ మగవాళ్ళు పెళ్లి కాలేదు అని తెలుస్తుందంటే పెళ్లి అయిందని తెలుస్తుంది కూడా వాళ్ళకి. సో ఇప్పుడు కొంతమంది రింగులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. చేతి వేళ్ళకి రింగ్ పెట్టుకొని నాకు పెళ్లి అయిందని సూచకంగా ఎడమ వేలికి పెట్టుకుంటారు. పెట్టుకొని అమెరికాలో తిరుగుతుంటే అంటే పెళ్లి అయిందని తెలుస్తుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి కానీ. సో అది కూడా ఉంది మరి. సో ఆడ మగ ఇద్దరు సమానమే, వేసుకోవాలి తీరాలి అంటే వేసుకుంటే వేసుకున్నారు, లేకపోతే లేదు. అసమానమా అనేది మీ ఇష్టం. అది ఎవరికేంటి, దానికేమి కోర్టు ఏమి నువ్వు వేసుకోలేదు రింగు కాబట్టి నువ్వు తప్పు అయిపోయావు అని చెప్పి వాళ్ళు ఏమి శిక్షించదు. సో ఎవరిష్టం వాళ్ళది, వేసుకుంటారా వేసుకోరా అనేది ఏదో ఒక ఆచారం పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. సో ఆడవాళ్ళకి ఏంటంటే డైమండ్ రింగ్ ఇస్తారు మగవాళ్ళు ఇక్కడ అమెరికాలో. సో ఆడవాళ్ళు అంటే మామూలు రింగు బంగారం ఏదో ఒకటి తొడుగుతారు. సో దానికి ఏం డైమండ్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడ మగ ఇద్దరికి కూడా ఇప్పుడు డిఫరెన్స్ ఉంది ఇక్కడ. మరి వాళ్ళకే డైమండ్ ఎందుకు, మాకు డైమండ్ లేదని మగవాళ్ళు అడగచ్చు. దాన్ని ఇట్లా అడగడం అంటే ఏముంది, మీరు అడగకుండా మీ ఆచారాన్ని మీరు గమనించుకొని వెళ్ళాలి. మీ ఆచారాన్ని మీరు కించపరుచుకుంటే ఎట్లా? మన పూర్వీకులు ఎందుకో బ్రహ్మాండంగా పెట్టారు ఆచారాన్ని. ఆచారం తీసుకొని వెళ్ళాలి ముందుకి. అంతేకాని నీకు ఆచారం నచ్చలేదు, గోతులో దూకువు. సమస్య ఏముంది అక్కడ? ఎవరొద్దన్నారు? ఆచారం పాటించండి. ఆచారం పాటించడం మంచిది కార్యక్రమం. నేను వేసుకోను అంటే నీ ఇష్టం. ఇక దానికి ఆర్గ్యుమెంట్ ఏమి ఉండదు. నువ్వు వేసుకోలేదు నేను వేసుకుంటాను అలా ఉండదు అక్కడ. సో మగవాళ్ళు వేరు, ఆడవాళ్ళు వేరు, వాళ్ళ దృష్టిలు వేరు, వాళ్ళ యొక్క లోపాలు వేరు. ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మగవాళ్ళు నేను చెప్పాక తింగరోళ్ళు, చాలా తింగరోళ్ళు. బట్ ఆడది కనిపిస్తే చాలు, ఇక మీకు తెలియంది ఏముంది అది. సో ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెళ్ళైనట్టుగా స్త్రీలు అట్లా కనిపిస్తే కనుక కొద్దిగా భయపడతారు. భయపడటం ఒకటి. ఇంకోటి ఏంటి, ఎందుకు లేరా మనకని వెళ్ళిపోవడం ఒకటి. ఇక స్త్రీలే పరిదెగిచ్చేస్తే ఇంకెవడేం చేయలేడు, అది విషయం వేరు. సో ఇప్పుడు నాకు పెళ్ళి అయిందా లేదా, తెలవాలా వద్దా అన్నది ఇంపార్టెంట్. తెలవటంలో అవమానం ఏంటి? పిల్లలు నాకున్నారు, 2 పిల్లలు ఉన్నారు అని చెప్పుకోవడంలో అవమానం ఏంటి? నాకు అర్థమే కాలేదు. సో మీకేమైనా ఎవరైనా లైఫ్ థ్రెట్ ఉంటుందా దాని మూలంగా? లైఫ్ థ్రెట్ ఉంటే అట్లానే చెప్పుకోండి, లేరని నాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరని చెప్పుకోవచ్చు, దానే ఉంది. కానీ లైఫ్ థ్రెట్ ఏముంది అక్కడ? ఇంకా ఆనందంగా చెప్పుకోవచ్చు కదా. నాకు 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, నేను 4 పిల్లల్ని కన్నాను చెప్పుకోవడం తప్పేంటి? అక్కడ అవమానకరం ఏంటి? అది ఒక గర్వకర కారణం అది. సో ఇదివరకు గంపెడు పిల్లలతో నువ్వు సౌభాగ్యవతిగా ఉండమ్మా అని చెప్పి దీవిస్తూ ఉండేవాడు. అంటే ఏంటి అర్థము? ఎక్కువ మంది పిల్లల్ని కను, హ్యాపీగా ఉండు లైఫ్ అని చెప్పేవాళ్ళు. సో అది దృష్టికోణం అన్నమాట. ఆ దృష్టికోణం నుంచి నువ్వు మరల్చుకున్న కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేస్తున్నావు కాబట్టి, కార్పొరేట్ ఆఫీస్ అయితే ఏమైంది? ఎక్కడైనా ఒకటే కదా. అందరూ తినేది అదే తిండి, అదే బతుకుతున్నాం, అదే నిద్ర మనందరికీ. ఇంకా అలాంటప్పుడు దానిలో కార్పొరేట్ ఏముంది, మామూలే ఉంది, ఎవరైనా ఒకటే. నీకు జీతం ఎక్కువచ్చినంత మాట కొమ్ములేని రాలే కదా.
ఇదివరకు మరి రాజులకి బ్రహ్మాండంగా వాళ్ళ కిరీటాలు బంగారు కిరీటం పెట్టుకునేవాళ్ళు, అన్నీ చేసుకునేవాళ్ళు, నగలు వేసుకునేవాళ్ళు. ఇవన్నీ మరి అవన్నీ ఏంటి, వాళ్ళు కార్పొరేట్ కంటే ఎక్కువ వాళ్ళు. మరి వాళ్ళు వేసుకోలేదా? రాణులు వేసుకున్నారు, వేసుకోలేదా? అదొక స్టేటస్ సింబల్. అది స్టేటస్ సింబల్ని మనం ఎలా మర్చిపోతాం? బంగారం మెళ్ళలో వేళ్లాడుతుందంటే ఒక స్టేటస్ సింబల్ అది. సో అవన్నీ ఆడవాళ్ళకి చక్కగా పెట్టేవాళ్ళు, ఆడవాళ్ళకే ఉండేవి అవి ఎక్కువగా. మీరే వేసుకోండమ్మా నగలు, మీరే ఎక్కువ వేసుకోండి అనేవాళ్ళు. మగవాళ్ళు ఎక్కువ నగలు వేసుకునేవాళ్ళు కాదు, ఆడవాళ్ళు ఎక్కువ వేసుకునేవాళ్ళు. సో వాళ్ళకే అది స్టేటస్ సింబల్. సో అలా మనం భావించాలి. కానీ కార్పొరేట్ చేస్తున్నావు కాబట్టి నేను తింగరదాన్ని అయిపోయాను అనుకుంటే అది తప్పది. దట్స్ వెరీ రాంగ్. రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్. పెళ్ళైందని చెప్పుకోవడానికి సిగ్గుపట్టం ఏంటి, భయపడటం ఏంటి? ఇంకా గర్వించాలి. నా మొగుడు అవునయ్యా కూలి పని చేస్తున్నాడు అయితే ఏంటి, కూలి పని చేస్తే నా మొగుడు, నాకు గర్వం. అలా ఉండాలి. అలా భర్తని ఎలివేట్ చేసుకోవాలి. అలానే మొగుడు కూడా భార్యని ఎలివేట్ చేసుకోవాలి. అలా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎలివేట్ చేసుకుంటూ రైజ్ అవ్వాలి లైఫ్లో. ఒకళ్ళనొకళ్ళు గౌరవం చూపించుకుంటూ వెళ్ళాలి. కానీ ఏంటి లొల్లి? ఇది చాలా తప్పిది. ఇలా ఇలా భయంకరంగా మీరు మెట్టెలు పెట్టుకుంటారా, బంగారం పెట్టుకుంటారా, తాళి కట్టుకుంటారా, లేదా మీ ఇష్టం అది. కానీ తప్పుగా మాట్లాడకండి. మేమే ఎందుకు వేసుకోవాలి, మీరెందుకు వేసుకోకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడనేకూడదు. మేము మీరు అని కంపేర్ చేస్తే చాలా కంపారిజన్స్ వస్తాయి. వస్తే మీరు ఇక మాట్లాడలేరు. సో అలా కాదమ్మా, అలా చేయకండి. అది తప్పు. భావన తీసేయండి. మీకు ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు, స్త్రీగా జన్మించి మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి. సో ఇలాంటి చౌకబారిన ఇన్ఫీరియర్ టాక్ ఉండకూడదు. చూడండి చక్కగా ఆ ముస్లిం అమ్మాయి ఎంత చక్కగా గర్వంగా చెప్పుకుంది, నాకు ఇది గర్వం అంది. ఫెంటాస్టిక్, పోమ్మా అంటాం అంతే. ఎందుకంటే ఏమంటాం? సో దట్స్ వెరీ గుడ్. యూ హ్యావ్ టు బీ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్. ఇండియన్ అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఉండేది, చక్కగా ఇండియన్ డ్రెస్ వేసుకొచ్చేది. ఒకసారి ఆ ప్రొఫెసర్ అడిగాడు, వీళ్ళలాగా నువ్వు డ్రెస్అప్ ఎప్పుడు చేసుకోవండి అంటే, ఇది మా డ్రెస్ అండి, మా ఆచారం అని చెప్పింది. ఆయన ఒబ్బు అని వెళ్ళిపోయాడు. ఆయన కిందకైనా ఆయన అడగాల్సిన అవసరం ఏముంది అక్కడ? అదొక మెంటాలిటీ. వాళ్ళు ఏదో సుపీరియర్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే మనం సుపీరియర్ కనిపించడం మొదలు పెట్టామో వాళ్ళు ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఇలా మాట్లాడతారు. సో అది కూడా స్త్రీలు మీరు గమనించాలి. ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు మీరు సుపీరియర్గా ఫీల్ అవ్వండి. దిస్ ఈజ్ మై డ్రెస్, దిస్ ఈజ్ మై కల్చర్. సో వాట్స్ రాంగ్ విత్ దిస్? సో క్యాంట్ వి వర్క్ వితౌట్ దిస్? ఈ డ్రెస్ చేంజ్ చేస్తేనే వర్క్ చేసుకుంటామా? జీన్స్ ప్యాంట్ వేసుకుంటేనే వర్క్ చేసుకొస్తామా? లేదా వర్క్ చేయలేమా? ఇలాంటి ప్రశ్నలు మీరు ఎదురుగా అడగాలి. దట్స్ కంపల్సరీ. ఇందులో తప్పేముంది? మీరు వేసుకొని మీకు సంతోషంగా మీరు అట్లా వేసుకుంటే వేసుకోండి. కానీ అదేదో ఇన్ఫీరియర్గా మాట్లాడతారేంటి? ఇట్స్ ఎ సుపీరియర్. మన కల్చర్ అంటే సుపీరియర్గా ఉండాలి. ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపించకపోతే ఎట్లా? నేను కాలేజ్కి వెళ్ళేవాడిని, చక్కగా ప్యాంట్ షర్ట్స్ వేసుకొని చక్కగా వెళ్ళేవాడిని నీట్గా. ఎప్పుడూ కూడా జీన్స్ వేసుకోలేదు. ఎక్కడో చిన్నప్పుడు వేసుకున్నా, కానీ ఇప్పుడు ఇక్కడ పిహెచ్డీ చేసేటప్పుడు చక్కగా వెళ్ళాడు. ఆ ప్రొఫెసర్ ఒక 3 ఏళ్ళు చూశాడు నన్ను. చక్కగా ఇస్త్రీ ప్యాంట్, ఇస్త్రీ షర్ట్ బ్రహ్మాండం ఉండేది. ఎప్పుడు ప్రతిరోజు అంతే. ఆయన నన్ను చూసి అడిగాడు, ఎవ్రీ టైమ్ యూ విల్ బి లైక్ దిస్ ఓన్లీ అని. నేను ఎస్ అను. అంటే యూ డోంట్ వేర్ జీన్స్, యూ డోంట్ వేర్ షార్ట్స్, పొట్టి నిక్కర్లు వేసుకోవా అవి అన్నాడు. నేను వేసుకోను. ఆమె ఒడికాలెట్ ప్రొఫెసర్ స్టేటస్ నాది. నేను ఐ డోంట్ డూ లైక్ దాట్. అవి అట్లా వేసుకొని తిరగను నేను. అది నేను అట్లా వేసుకొని తిరిగితే నా స్టూడెంట్స్కి నేనేం చెప్తాను ఇంకా? సో ఐ డోంట్ డూ దాట్ అని. దాంతో ఆయన ఓ ఐసీ అన్నాడు. అంటే ఎస్ సార్. ఆయన జీన్స్ వేసుకుంటాడు, ఇది వేసుకుంటాడు. వాళ్ళు అయితే ఈ ఇస్త్రీ కూడా పెట్టరు, బట్టలు గట్రా వచ్చేస్తారు. నేనేమో ఇస్త్రీ పెట్టిందే అసలు తీసుకెళ్ళండి. ఎప్పుడైనా నలిగిపోతే బట్టలు పెట్టిలో పెట్టడం నలిగిపోతే అది వేరే విషయం, కానీ జనరల్గా ఇస్త్రీతో ఉండేవే వేసుకుంటాను నేను. సో అది ప్రాధాన్యత ఇస్తాను. మరి నేనైతే అట్లనే చేస్తాను. సో నేను ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా ఇట్లనే ఉంటాయి. ఎప్పుడన్నా హాఫ్ హ్యాండ్స్ ఎప్పుడన్నా ఇక బాగా ఎండ ఎక్కువైనప్పుడు వేసుకుంటూ తప్పితే, లేకపోతే నేను ఫుల్ హ్యాండ్సే వేసుకుని తిరుగుతాను. సో నేను అది ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎవడెట్లా వేసుకుంటే నాకేం? షోర్కి వెళ్ళినా అట్లనే అంట. నేను వాకింగ్కి రన్నింగ్కి వెళ్ళినా ప్యాంట్ వేసుకుని వెళ్తాను. నేనేం ఫీల్ అవ్వను దానికి. షార్ట్స్ వేసుకుంటేనే పరిగెత్తగలను, ఈ సొట్ట కబుర్లు నేను చెప్పను. ఇట్స్ నాట్ నెసెసరీ. మరి స్విమ్మింగ్ పూల్కి వెళ్తే ఏం చేస్తారు సార్? అసలు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళండి. ఎప్పుడో ఒకసారి ఏదన్నా యూనో ఎక్కడికన్నా లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ స్విమ్మింగ్ చేయాల్సి వచ్చినప్పుడు
అది ఉన్నప్పుడు అది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక షార్ట్స్ అవి వేసుకొని చేయొచ్చు. బయట వాళ్ళు ఉంటే మటుకు నేను అట్లా చేయను. సో ఇది నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నా చిన్నప్పటి నుంచి ఆ డెసిషన్ నడుస్తోంది. నేను గ్రో అయిన తర్వాత నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి. అంతకుముందు ఒకసారి షార్ట్ తీసుకొని పిక్నిక్స్‌కి వాటికి వెళ్ళేవాడిని కానీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రం. వేరే వాళ్ళతో ఉన్నప్పుడు నేను అట్లా చేయను. నేను ఎప్పుడైనా ఎండాకాలం బాగా ఎండ వచ్చిందని షార్ట్స్ వేసుకొని ఇంట్లో తిరుగుతున్నాం అనుకోండి. ఎవరైనా వస్తున్నారు ఇంటికి అన్నప్పుడు ప్యాంట్లోకి మార్చుకొని ఉంటాం. ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చినా సరే నేను పైజామాలతో వాటితో ఉండను. ప్యాంట్ వేసుకొని ఉంటాను. ఫర్ ష్యూర్. అదే పైజామాలతో ఉండేది ఇప్పుడు ఇంట్లో ఉంటాం. ఎవరన్నా సేల్స్ పర్సన్ ఎవరైనా తలుపు కొడితే అది వేరే విషయం కానీ, లేకపోతే మనం జనరల్‌గా ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే ప్యాంట్, షర్ట్ వేసుకొని మర్యాదపూర్వకంగా ఉంటాం. సో ఇది కంపల్సరీ నేను చేస్తా. ఇక మీరు చేస్తారా, చేయరా మిమ్మల్ని చేయమని నేనెప్పుడు అనను. కానీ మన కల్చర్, మన ఆచార వ్యవహారం అంటే మనకి గర్వంగా ఉండాలి. దట్స్ ద రూల్. రూల్ నంబర్ 1 అది. అది గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే మన పూర్వీకులు ఎంతో నిష్టగా ఉండేవాళ్ళు, ఎంతో గొప్పవాళ్ళు ఉండేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. అటు యూరోపియన్స్ గానీ, ఇటు మొమ్మడియన్స్ గానీ, వీళ్ళందరూ మన దేశం మీదకొచ్చి పడి మన దేశాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేశారు తప్పితే మనం ఎప్పుడు వాళ్ళని దోచుకోలేదు. వాళ్ళు ఇక్కడికొచ్చి చాలా దోచుకొని వెళ్ళారు. ఎందుకంటే మన దేశం అంటే అంత బ్రహ్మాండమైన దేశం. ముస్లిమ్స్ కూడా మన కంట్రీకి వచ్చిన తర్వాత కల్చర్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. యూరోపియన్స్ కూడా మన దగ్గరకొచ్చి కల్చర్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ కల్చర్ ఎక్కడ? లేనే లేదు. మనని చూసి కల్చర్ నేర్చుకున్నారు. ఆ యూరోపియన్స్ నేర్చుకొని మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కల్చర్‌ని ప్రభావితం చేసుకుంటూ వెళ్ళారు. సో, మన కల్చర్ ఈజ్ అద్భుతమైన కల్చర్ అది. మన కల్చర్‌లో ఇప్పుడు నా తల్లిని నువ్వు అని నేను ఎప్పుడు అనను. మా తండ్రిని కూడా నువ్వు అని అనను. ఎప్పుడూ అనలేదు. మీరు అనే అంటా. అది భాష. సో, భాషతోనూ, వేషంతోనూ, వీటితోనూ మన కల్చరు బాగుండాలి. దట్ ఈస్ హౌ యూ డెవలప్ ఎ క్యారెక్టర్. అవన్నీ లేకుండా ఏం చేస్తాం అన్నట్టు? గర్వించండి. మీరు చక్కగా ఆడవాళ్ళందరూ గర్వించండి. మాది బ్రహ్మాండమైన కల్చరు. నీ కల్చర్ నచ్చలేదు. నువ్వు మార్చుకోవాలనుకున్నావు. డిఫరెంట్ స్టోరీ అది. కానీ దానికి ఈ కల్చర్ నువ్వు తిట్టక్కర్లేదు. నాకు అలా ఉండాలనుంది. దట్స్ ఇట్. గెట్ ఔట్. అంతేగాని ఈ కల్చర్‌ని తిట్టి ఏదో ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి మనమంతా సుపీరియర్ రేస్. గుర్తుపెట్టుకోండి. యెస్, రేస్ అని ఖచ్చితంగా అంటా. ఎందుకంటే లేదు ఇంకో కల్చర్ అట్లాంటిది. లేనప్పుడు మనం చెప్పాల్సొస్తుంది. నువ్వు రేసిస్ట్‌వా అంటే రేసిస్ట్ కాదురా బాబు! నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు నేను ఫీల్ అవుతా. నువ్వు గొప్పవాడివని ఫీల్ అయినప్పుడు నేను గొప్పవాడిని ఫీల్ అవుతా. ఏముందక్కడ? లేతే మనం అందరం ఒకటే అంట. మా ఆచారం ఇది. మా వ్యవహారం ఇది. మేము ఇలానే యజ్ఞోపవీతం వేసుకుంటాము, చేస్తాము. మీకేంటి? యజ్ఞోపవీతం వేయడం తప్పా? ఇక్కడ కొంతమంది వచ్చి యజ్ఞోపవీతం తీసేస్తారు. నేను అట్లెప్పుడు తీయలేదు. ఎందుకంటే అమ్మో! అందరికెళ్తాం, ఆఫీస్‌లో స్కూల్‌కెళ్తాం అది ఉంటాం. సరే ఎవరి బాధలు వాళ్ళకుండొచ్చు. కానీ నేనైతే తీయలేదు. ఖచ్చితంగా వేసుకున్నాను. ఒకసారి ఏదో మాట్లాడాల్సొచ్చింది. నేను మాట్లాడుతున్నప్పుడు ఇండియాలో అది ఫోటోలు చూపిస్తున్నాను అనమాట. ఇండియాలో ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు చూపిస్తున్నాం అనమాట. ఇండియన్ కల్చర్ గురించి. చూపిస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అందులో. యజ్ఞోపవీతం వేసుకొని ఉన్నాడు కనిపించాడు. వాట్ ఈస్ థాట్ అని అడిగాడు ప్రొఫెసర్. ఇట్స్ ఎ సేక్రెడ్ థ్రెడ్. ఇట్స్ కాల్డ్ ఎ సేక్రెడ్ థ్రెడ్. ఇట్ హాస్ 3 లేయర్స్ ఇన్ థాట్. ఇట్ ఇండికేట్స్ దిస్ థాట్ అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓహో! అన్నాడు. అవును. ఇప్పుడు అది లేకపోతే ఏమవ్వదా అంటే అట్లుండదు. ఇది లేకపోతే, అది లేకపోతే అని ఉండదు. మీ దగ్గర ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు రింగులు పెట్టుకుంటారు కదా! రింగులు పెట్టుకున్నారు. రింగ్ లేకుండా పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. నో దిట్స్ ఎ సింబల్ ఆఫ్ ద సేమ్ థింగ్. మీకు సింబల్స్ ఉన్నప్పుడు మాకుండవా? సో, అది పిచ్చా. సో, మనం ఎవరైనా సరే ఆ మాట్లాడినప్పుడు మనం గర్వించాలి మనకంటే. కానీ దాన్ని కూడా హంబుల్‌గా చెప్పాలి. మేమిట్లా సార్ రిలీజియస్ సార్. ఒకసారి నేను అట్లనే పీహెచ్‌డీ చేస్తూ నేను టీచింగ్ చేస్తూ ఉంటాను. టీచింగ్ చేయాలి. ల్యాబ్ టీచ్ చేస్తున్నప్పుడు ల్యాబ్ అంతా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ల్యాబ్ లాస్ట్ రోజు వచ్చిందనమాట. అయితే ఒక అమ్మాయి, అమెరికన్ అమ్మాయి లేచింది చక్కగా. లేచి కెన్ ఐ హగ్ యూ అని అడిగింది. అంటే నేను చెప్పాను, లేదమ్మా నా రిలీజియన్‌లో అది ఒప్పుకోము అట్లా. అట్లా హగ్ చేసుకోవడానికి ఒప్పుకోము అని చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయి చాలా హర్ట్ అయిపోయింది. అంటే ఐయామ్ సారీ నాట్ దట్ ఐ షుడ్ నాట్ టెల్ బట్ థిస్ ఈస్ మై రిలీజియన్ వాట్ ఐ కెన్ డూ. అనేటప్పటికి ఆ అమ్మాయి ఎళ్ళిపోయింది. అంతే. సో, ఇది విశేషం ఏంటంటే ఇట్లా జరుగుతుందన్నమాట. జరిగినప్పుడు మనం అంటే ఏంటో చెప్పుకోవాలి. అంతేకాని మనం దాని గురించి ఓకే. కమ్ ఆన్ లెట్స్ హగ్ అని చెప్పి దూకేయకూడదు. ఓకే. ఆఫ్‌కోర్స్ మీకు ఇంటిమేసీ ఎవరికైనా ఉంటే అది విషయం వేరు. లేకపోతే దూరంగా ఉండటం మంచిది. మన కల్చర్‌ని మనం ప్రిసిపిటేట్ చేసుకోవాలి. గర్వంగా ఫీల్ అవ్వాలి. అంతేగాని ఇన్ఫీరియర్‌గా ఫీలటం అంటే అది వాళ్ళ క్యారెక్టరే ఇన్ఫీరియర్. మీకేమైనా ఇబ్బందయిపోతోంది, చాలా ఇబ్బందవుతుంది, బాడీ కష్టమైపోతుంది, పెట్టుకోవడం మూలంగా నొప్పొచ్చేస్తోంది, పెయినొచ్చేస్తోంది, ఏవో అయిపోతుందంటే డెఫినిట్‌గా తీసేయాలి అలాంటివి. అంతేకానీ లేకపోతే అలాంటివి చేయకూడదు. సో, ఇప్పుడు
ప్రశాంత్కి ఇవన్నీ అర్థమైంది కదా. నేను ఎవరిని మీ ఇష్టమైంది మీరు చేసుకోండి, కానీ ఇది పద్ధతి, కల్చర్, మన కల్చర్ అంటే గర్వించండి, గర్వంగా ఉండండి. సరే, మీ మూడో ప్రశ్నకి వెళ్దాం.